అది ఇప్పుడు లీగల్ ఫ్రేమ్వర్క్ మీరు పనిచేయాలనుకుంటారు. కొంతమంది మీకోసం పనిచేసిన చాలా మందిని అర్బన్ నక్లెస్ అని చెప్పి ముద్ర వేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. మీరు వచ్చి అదే ఫ్రేమ్వర్క్ లో పనిచేస్తా అంటున్నారు. అప్పుడు మీ మీద కేసులు అవుతాయి కదా? అవుతాయి, మరి దాన్ని కూడా ఎదుర్కోవాల్సింది. అందుకే మేము ఏమన్నామనంటే మొన్న ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటి మా పార్టీ మీద నిషేధం ఎత్తేయాలి, నిషేధం ఎత్తివేసి మా పార్టీని లీగల్ రాజకీయ పార్టీగా గుర్తించాలి అనేది మెయిన్ అక్కడ మేము చెప్పినటువంటిది. అయితే ఇది ఎక్కడ మీడియాలో కవర్ కాలేదు, అదొక చింతించాల్సిన విషయం. మీరు చెప్పలేదు, వాళ్ళు చెప్పలేదు కూడా మేము చెప్పినాం కానీ మేము మీతోటి తర్వాత మాట్లాడతామన్నాం కదా, ప్రభుత్వం వైపు నుంచి ఎట్లాగ చెప్పలేదు. కాబట్టి అది రెండవది ఏంటంటే మేము వాళ్ళ ముందుంచినటువంటిది రాజకీయ ఖైదీల్ని, అంటే ఇప్పుడు ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ప్రజలు ఉన్నారు, ప్రజా సంఘాల వాళ్ళు ఉన్నారు, మిలిషియా సభ్యులు ఉన్నారు, పార్టీ నాయకులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరినీ మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నారని తీసుకెళ్ళి జైళ్ళలో పెట్టారు, రూపా కింద పెట్టారు. వాళ్ళందరినీ రాజకీయ ఖైదీలుగా గుర్తించి వాళ్ళందరినీ వదిలిపెట్టాలి. అందులో అర్బన్ నక్సల్స్ అని కానీ, భీమా కోరేవా అని కానీ ఏ పేరుతో పెట్టినా వాళ్ళందరినీ వదిలిపెట్టాలనేది మా రెండో బలమైన డిమాండ్. అది ముఖ్యమంత్రి గారి ముందు ఉంచడం జరిగింది. మమ్మల్ని ఇంటరాగేట్ చేయడానికి వచ్చినటువంటి వేరు ఏజెన్సీల ముందు ఉంచడం జరిగింది. ఇప్పుడు మీ మీడియా ద్వారా ప్రజల ముందు, ప్రభుత్వాల ముందు కూడా ఉంచుతున్నాం. కాబట్టి రేపు మమ్మల్ని మరి లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేస్తే అర్బన్ నక్సలను, అర్బన్ మావోయిస్ట్ అన్నారా అంటే అంటారు. అదే కదా, అందుకే అనకూడదు అనేటువంటిది. ప్రజల సమస్యల కోసం మీరే అంటారు ఆయుధాలు వదిలిపెట్టి జనజీవన స్రవంతిలోకి రండి, మళ్ళీ వచ్చిన తర్వాత అర్బన్ నక్సలైట్ అని మళ్ళీ మూసేస్తాము అని అంటే ఇదే కదా రేపు మళ్ళీ తిరిగి శాంతిని భంగం చేసేటువంటిది. అంటే ప్రభుత్వ హామీ నిజాయితీ కలిగిందా, నిజాయితీ లేనిదా అనేదాన్ని ఇది ఎక్కడనే తేలుతుంది కదా. కాబట్టి అట్లా మళ్ళీ ఏంటంటే అర్బన్ నక్సలైట్లు అని వేధించడం బాగుండదు. అంటే ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి హామీ వచ్చింది, దానిపైన స్పష్టంగా హామీ వచ్చింది? అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించింది ఏంటంటే, మీరు లేవనెత్తుతున్నటువంటిది ఏదైతే విషయం ఉందో ఇది రాష్ట్ర పరిధికి సంబంధించింది కాదు, యూఏపీఏ కింద కేంద్ర ప్రభుత్వము నిషేధించింది కాబట్టి కేంద్ర పరిధిలోకి వెళ్ళింది అన్నప్పుడు మరి మీరు సిఫారసు చేయండి అన్నప్పుడు నేను ఆ మేరకు నేను ప్రయత్నం చేస్తాను. తను వెళ్ళి అమిత్ షా తోటి కూడా మాట్లాడాడు. అయితే అమిత్ షా ఏమన్నాడు, తనేమన్నాడు అనేటువంటిది మాత్రం ఇంకా స్పష్టం కాలేదు.